ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అందరూ ఓ స్కిట్ రెడీగా ఉన్నారు. సో చూసేద్దాము. ఏమీ లేనప్పుడు ఇలా అరవాలి. నీ హాస్పిటల్కి నీకు పడిపోతాయి. చిత్తు అన్నా తగ్గొద్దురా. జర్దేశానన్నా ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? అరే ఫ్రెండ్, నేను నీ పక్కనే ఉంటా, నాకు ఏది వస్తే అది వేస్తాను రా. నువ్వు ఏదన్నా కానీ నన్ను మాత్రం ప్రసాద్ అన్న, తమ్ముడు విలేజ్ గురించి చెప్పు. విలేజ్ అంటే ఆయన 25 ఉంటదిరా, ఈయనది 30 ఉంటది. విలేజ్ అంటే వీళ్ళ ఏజ్ చెప్తున్నాడు. ఎదవ తెలియదారులు చూపించుకే. అమ్మదేమో 16 ఉంటుంది నాకు తెలిసి. ఓ నీ అబ్బా ఆపరదే. దేనికి ఏడుస్తున్నావురా? ఊరికేరా, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? పట్నానికి జిల్లాకి. అరే నరేష్, అదేంటి? నెయ్యి. అరే అది పక్కింటి ఆంటీ పిలిచింది, ఇంట్లో కరెంట్ లేదు, పోల్మెంట్ డ్రెస్ వేసుకొని రమ్మన్నది. వెళ్ళా, మొత్తం చెక్ చేసా, కరెంట్ పాస్ అవుతుంది. తప్పెవరిది అంటావు? ఏ రోజు వెళ్ళావు నువ్వు? మంగళవారం వెళ్ళా. ఒక మంగళవారం రోజు పిలిచిందంటే తప్ప ఆవిడదే. నరేష్, నాకు డౌట్ రా. ఒకడు 2000 పెట్టి ఫుల్ బాటిల్ కొన్నాడు, పచ్చడి కోసం కొట్టుకున్నాడు వైన్ షాప్ దగ్గర. అన్న ఏమంటారు? వెరీ చీప్ అబౌట్. మీ నాన్న చీప్ అని నమ్మలేదా నువ్వు? దేవుడు మా నాన్న. కానీ వరాలే ఎవడు తీసుకుంటాడు. రే, విలేజ్ లో ఫుడ్ అంతా బానే ఉంటుందా? ఫుడ్ అంతా బానే ఉంది కానీ ఒక మంగళవారం పూటే బాగుంటలేదు. మంగళవారం ఏం పెడుతున్నారు? ఏమో నేను తినలేదు. ఒక్క నిమిషం ఉండు. అరే నరేష్, మన ప్రొడక్షన్ లో పెట్టిన గొట్టాలని స్టూడియో బయటికి వెళ్ళి 5-10 రూపాయల ఎక్కడ ఇవ్వండి, ఏమంటారా? మీ నాన్న దొంగ నమ్మడు. నాన్న మీద నవ్వట్లేదు. మన విలేజ్ రికార్డింగ్ డాన్సర్ ఇద్దరు కత్తి లాంటి అమ్మాయిలు, వాళ్ళకు ఒక మంచి ఓనర్. రెడీ? మిమ్మల్ని అందరినీ స్టార్స్ చేద్దామని ఒక పల్లెటూరులో ప్రోగ్రామ్ తీసుకొచ్చా. స్టార్స్ చేయటం ఏంది? స్టార్స్ నే తీసుకొచ్చావు. ఏంటి నువ్వు స్టారా? అలా పెట్టి ఒకడు వెళ్ళిపోయాడు. ఏరా నీకేం కావాలి? మైకు. స్టార్ హోటల్ బుక్ చేసావు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉండాలంటే నా వల్ల కాదు. అవునా? నువ్వు కింద ఏ చెప్పులు వేసుకున్నావు చూడు, బాత్రూమ్ వేసుకెళ్లే చెప్పులు వచ్చి నీ స్టార్ హోటల్ కావాలా? అది ఓకే. మా పప్పికి క్యారవాన్ పెట్టలేదంటే ఏమేమి మీ ఇంటికి పాల వ్యానుడే టైంకి రాడు, నీకు క్యారవాన్ కావాలా? కుక్క పిల్లల గాట్లకి. అజార్ నీకేం కావాలి? నాకు లంచ్ లోకి మాత్రం మటన్ ఉండాలి, బొక్కలు ఉండకూడదు. ఎందుకు? మీ ఇద్దరు ఉన్నారుగా, మూడో బొక్క నేను. రికార్డింగ్ డాన్సర్లు క్యారవాన్లు పెడతారా? ఏ ఊర్లో పెడతారు? పంచ్ అంటే ఇలా ఉండాలి. అమ్మాయిలు ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? సార్ మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. పోయింది సార్, భాస్కర్ గారు ఒక పుడిగాడు వచ్చాడు సార్. వాడు వచ్చి ఏం చేయలేదు సార్. నోకరాజు గారితో వచ్చారు కాబట్టి అంత సంకర అయిపోయింది ప్రోగ్రామ్. సార్ నోకరాజు రాలేదు. ఏమండి, ప్రోగ్రామ్ అదిరిపోవాలి. డాన్స్ పిల్లలు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?
మాకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది. నిన్నే నాకు ఒక సినిమా ఓకే అయింది, 100 కోట్లు పెడతా అన్నారు. నిన్ను నమ్మి మేనేజర్ 10,000 పెట్టడం 100 కోట్లు పెడతారన్నారు. నిన్నటికి నిన్నే ఆ పిల్ల జమీందారు నా బొమ్మకి 1 కోటి పెడతా అన్నాడు. కోటి పెట్టి బొమ్మ? ఏది కోతి బొమ్మ? కోతి బొమ్మ? ఏ ఆగవే, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. కాదు, చిలకలూరుపేట నుండి వచ్చా. తీసుకో. ఇదిగా అబ్బాయిలు, నీదే తెలియాలి, చెప్పమ్మా. మీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏమీ చేయకుండా ఉండు. ఇదిగా ఇది తీసుకో. మీరు నా కోసం ఏం చేస్తారు? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. నిన్నైతే దూరంగా తీసుకెళ్లి కుక్కలతో కరిపిస్తాం. మీకోసం పాల పెట్టెలు తీసుకొచ్చా. పాల పెట్ట? దాని పొట్ట చూసావా? హీరో వస్తున్నాడు, హీరో. దూరం. ఆ మధ్యలో వాడు ఆర్టిస్ట్ సైంటిస్ట్ ఏంటాడు కదా. హీరో గారు మాట్లాడండి. ఏ ఫ్యాన్స్ అందరూ బాగున్నారా? ఫ్యాన్సే కాదు, కూలర్లు కూడా బాగున్నాం. చూడండి ఫ్యాన్స్, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా సార్? మీ అందరికి ఒకటి చెప్పాలి, నేను అజారు కలిసి తంతే ఎక్కడ పడతారా అని సినిమా చేస్తున్నావు. చెప్పేశానా? సారీ. ఈ బాబు లీక్స్. హీరో గారు ఇదేంటి? మూసుకోండి, ఇదిగోండి. చూడండి ఫ్యాన్స్, సెకండ్ హీరో సార్ మాట్లాడండి సార్. ఈ 2000 పంచప్రసాదానికి ఇవ్వండి. ఎందుకు? కొత్త పని చేశాడు కదా. చెప్పండి సార్ హీరో గారు. చూడండి, సెల్ఫీల కోసం కొట్టుకోవద్దు. నిన్నెవడు అడిగారు ఫోటో? మా సినిమా రేపు ఒక అప్డేట్ ఇస్తా, ఎల్లుండి ఒక అప్డేట్ ఇస్తా, మళ్ళీ అప్డేట్ ఇస్తా. నీకెవడన్నా శ్రీదేవి డేట్ ఇచ్చింది అసలు? ఇప్పుడు మా హీరో గారు హీరోయిన్ గారు ఒక పాటకి డాన్స్ చేయబోతున్నారు. దూరంగా ఉండండి. నేను ఎక్కడ డాన్స్ చేసినా నన్ను అందరూ సోనాలి బింద్రే అంటారు. నువ్వు బిందెరా. హీరో గారు చెప్పండి, మీ పేరేంటండి? అజార్. దోదరెత్తనే మాట్లాడకండి, ఇదిగోండి పట్టుకోండి. రెడీ సాంగ్. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. చూడండి అమ్మా, ఒక మాట చెప్పరా? ఇలా ఉంటే పుట్టింటోళ్ళు ఏంటి, ఏ ఇంటోళ్ళని తరిమేస్తారు. తర్వాత అద్భుతం. హీరో, మా విలేజ్ హీరో. నా కోట్రాది. మీరు డాన్స్ చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ లంగా వేసినందుకు. లంగా కాదమ్మా, మా జిత్తుగాడు లుంగి. అది గారు మీరు కూర్చోండి. మా మూడో హీరోకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మూడో హీరో ఈగో ఇమాయల్. గో ఈగో. మన తరపున ఆపరేషన్ కి ఏమైనా వాడకు సార్. ఇంగో ఈ కూడా ఉంచుకుని మీరు సర్జరీ చేయించుకోండి. బ్యాక్ సైడ్. చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి ఏ మనుషులు రా మీరు? మా ఊరికి 4వ హీరో వచ్చాడు. గోదావరి పొంగొచ్చింది, వైజాగ్ లో బేలొచ్చింది, పోక రూముకి వెళ్తే
ఏయ్ సైలెన్స్. మా విలేజ్ కి 5వ హీరో వచ్చాడు. పూలెత్తి కట్టమాకు పురుషోత్తమా మా తెక్కి కొట్టుకుంటున్నది అన్న అంట ఐరా జై వైరా ఆల్రెడీ పిన్నిని కెలిగాడంట. మా విలేజ్ కి 6వ హీరో వచ్చాడు. జరగవా హీరో వచ్చిందంటే గుండెలు తీసిన బంటు గుండెను గట్టిగా అంటూ కంటెంట్ తీసిన బంటు 60,000 బంటు 120 బొంటు. మా ఊరికి 7వ హీరో వచ్చాడు. అరే ఈడి హీరో అంటే నేను ఒప్పుకోను. ఆడు మెయిన్ హీరో. నాలాంటి హీరోయిన్ కి అలాంటి హీరో ఎలా? మీరు సూపర్ అండి. మీకు అరే సన్మానం. ఎన్నిసార్లు వేస్తారా లుంగి? ఏంటి ఈ లింగి ఈవిడకే. ఈవిడికి సన్మానం కదా, కిరీటం పెట్టాలి. నరేష్ ఇట్రా వేసుకున్నావు ఇవాళ. అన్నా కిరీటం రా. లాస్ట్ సాంగ్. గుడిసుంది మంచముంది వీళ్ళతో మాకు డాన్స్ చేయడం అవ్వదు. పేమెంట్ ఇస్తే మేము బయలుదేరుతాం. బొంగులో లుంగిలు తప్ప ఏమి ఇవ్వలేదు. పేమెంట్. ఎంటర్టైన్మెంట్ కాసేపు నువ్వేదో మిమిక్రీ చేస్తా ఉంటావు కదా. మిమిక్రీ చేయి. 3,000 ఈవెంట్లకి వెళ్ళి మిమిక్రీ చేస్తే 20,000 ఇస్తున్నారు. ఇక్కడ చేయవా? దండ పెడతారా నాయన? ఫోన్ చేసి 3,000కి పిలుస్తున్నారు. రాలు కూడా మీకు ఏ వాయిస్ కావాలి? ముందు మాకు ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కావాలి. నా ఇంటికి వచ్చి ₹1,00,000 పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. అరే 1 2 3 3 మహేష్ బాబాయ్ లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి. ఏది నా గోలా ఒంగోలా పాడాలనుకుంటే కసిగా పాడేయండి. ఆడాలనుకుంటే కసిగా ఆడేయండి. చాలా ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. అనవసరంగా నీ మాట నేను దూరం వచ్చాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంట్రా అది నీకు ఎసరు చూస్తున్నావు? ఏంటన్నా ఇది బెయిల్ ఎగ్గ? ఒరే అది బాయ్ లెగ్గరా నీకు బెయిల్ వచ్చి బెయిల్ ఎగ్గ అంటున్నావు. బాయిల్డ్ ఎగ్. ఆ, దానికి బెయిల్కి సంబంధం ఏంటి? దీనికి నీకు సంబంధం ఏంటి? మేము ఎన్నో ప్రోగ్రాంలు వేసామయ్యా, మీకు చూడడం రాలేదు. భాస్కర్ గారు ఫోటో కావాలి. ఫోటో? ఎవరి ఫోటో? మీదే. మా ఊరొచ్చి ఫస్ట్ టైం చెడగొట్టింది మీరే. అమ్మా కళాకారులు పోదాం పదండి. ఈ ఊర్లో మనకి ఇది లేదు. అదేంటండి మధ్యలోనే ఆపేస్తారా? మధ్యలో ఏంటి, మీరు మొదట్లోనే ఆపేయాలి. అనవసరంగా కంటిన్యూ చేశారు. ఏట్రా పేమెంట్ ఒకటి వెళ్ళిపోతున్నారు. ముంబై నుంచి వచ్చావు. ఏంటి ఊరికొచ్చి రేగి అంటున్నారు? ఇదిగో అబ్బాయి ఏంటి డబ్బులు ఇవ్వని ఉన్నావంట. ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? అది నరేష్ గారు లుంగి. బాగా ఉంటుంది. ఏమండి సర్పంచ్ గారు, పేమెంట్ లేదు, బొక్కలేదు. మీరు ఏదో ఇస్తానన్నారని వచ్చాం. ఐ విల్ గో టు సుప్రీం కోర్ట్. కాదన్నా 60,000 తీసుకుని ఆడదాన్ని కొడతావా? సిగ్గని పెచ్చట్లేదు నీకు. సో ఇంద్రజ గారు సరదాగా జరిగిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఇంతమంది ఆర్టిస్ట్ ని ఒకే స్టేజ్ మీద తీసుకురావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకంటూ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని లైక్ చేసేవాళ్ళు, వాళ్ళ స్కిట్లు చూసేవాళ్ళు. అంత మందికి స్పేస్ ఇవ్వాలంటేనే ముందు అది చాలా గొప్ప విషయం. ఇచ్చి అంత మందితో ఒక స్కిట్ తీసుకొచ్చారు, బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.